ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైసుడు ఫ్లేవర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చైనీస్ వెజిటేబుల్ నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. వెజ్ నూడిల్స్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్, క్యాబేజీ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బీన్స్, క్యాప్సికమ్, టమాటా, కొత్తిమీర, కారం, నూడిల్స్ మసాలా, నూనె, టమాటా సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, లెమన్, వెల్లుల్లి, తగినంత ఉప్పు. ముందుగా నూడిల్స్ని బాయిల్ చేసుకోవడానికి తగినన్ని నీళ్లు వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే నూడిల్స్ అనేది అతుక్కోకుండా ఉండడం కోసం. ఇప్పుడు నీళ్ళు వేడెక్కినాయి కదా, ఇప్పుడు మనం నూడిల్స్ని ఇందులో అలానే వేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాల పాటు దీన్ని అసలు కదిలించొద్దు, ఎందుకంటే ఇవన్నీ నూడిల్స్ అనేది విరిగిపోతాయి కాబట్టి. చూసారు కదా, నూడిల్స్ అనేది ఈ విధంగా ఉండాలి. ఎందుకంటే దీనిలో నూడిల్స్ ఉడకగానే ఏం చేయాలంటే ఫస్ట్ మనం దీన్ని కొంచెం ఆయిల్ వేసుకొని వీటన్నింటికి ఇలా కలుపుకుంటే ఇలా అవుతాయి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అది వేడెక్కాక ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, ఇవి కొంచెం వేగాక మనం కట్ చేసుకునే అన్ని వేసుకోవాలి. ఇప్పుడు టమాటో వేసుకోవాలి. ఇవన్నీ వేగినాక మనం వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు తగినంత కారం, తగినంత నూడిల్స్ మసాలా, టమాటో సాస్, సోయా సాస్, చిల్లీ సాస్, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు లైట్గా వెనిగర్ వేసుకోవాలి. ఇప్పుడు నూడిల్స్ వేసుకుందాం. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాక రెస్టారెంట్కి ఏమాత్రం తగ్గకుండా వేడివేడిగా చైనీస్ వెజిటేబుల్ నూడిల్స్ రెడీ. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.